హలో అండి. ఇవాళ ఒకే పాట్‌లో నీళ్లు మార్చకుండా 3 రకాల డెకరేషన్ చూపిస్తున్నాను. నా దగ్గర అది చిన్నది దానికి మూత ఉంటుంది. కొన్ని ఆ మూతలుంటే అది అందులోకి పెట్టినాను. కానీ నీళ్లు ఫ్లో అవుతూ అది తేలుతుంది ఇట్లా. నేను అది మూత పెడుతూ ఉంటే ఆ మూత కింద నీళ్లు తేలి అది కదులుతూ ఉంది. అందుకని ఏం చేసినానంటే దాని కింద స్టోన్స్ పెట్టేసినాను. స్టోన్స్ పెట్టేసి కదలకుండా అది కప్పేసినాను. అది కాకుండా ఏ స్టీల్‌ది కూడా పెట్టుకోవచ్చు మన దగ్గర లేకుంటే. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది పెట్టినాను. ఇంట్లో ఏ మూత అయినా పెట్టుకోవచ్చు ఇట్లా కవర్ చేసేసి. ఇక్కడ నా దగ్గర ఈ విగ్రహం ఉంది కాబట్టి ఇది పెడుతున్నాను. ఇది కాకుండా మన దగ్గర ఏదన్నా ఇత్తడిది ఉంటే పెట్టుకోవచ్చు. కానీ సెరామిక్‌వి ఏదన్నా ఉంటే కూడా పెట్టొద్దు. ఎందుకంటే సెరామిక్‌వి కొన్ని ఒక్కొక్కసారి కలర్స్ ఏస్తున్నారు. ఆ కలర్స్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లా స్టోన్‌ది ఇత్తడివి ఏవున్నా మనం విగ్రహం ఇట్లా పెట్టేసుకొని ఏదన్నా పెట్టుకోవచ్చు. విగ్రహమే కాదు ఇంకేదన్నా షో పీస్ మాదిరి ఏదన్నా పెట్టుకొని వాటర్ వేసేసి నీళ్ళు ఫ్లవర్ పెటల్స్ వేయొచ్చు. ఆకులు కూడా చుంచి వేసేసినా బాగానే ఉంటుంది. ఈ నీళ్ళు కూడా మనం మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక 3, 4 రోజులు 1 వీక్ వరకు అయితే ఈజీగా ఉంటుంది. అసలు ఇవి పెటల్స్ అసలు ఫ్రెష్గా ఉంటాయి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మనము ఊరికే చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు మార్చాల్సిన అవసరం లేకుండా పెట్టేసుకోవచ్చు. ఇట్లా 3, 4 డేస్ మార్చకుండా వాటర్ మార్చకుండా జస్ట్ మనం ఏదైనా ఏ గ్లాస్ అన్నా పెట్టుకోవచ్చు. నా దగ్గర మట్టి గ్లాస్ ఉంది కాబట్టి మట్టి గ్లాస్ పెడుతున్నాను. ఆ మట్టి గ్లాస్లో కొంచెం వాటర్ పోసి లీవ్స్ వేసేయచ్చు. ఉట్టి ఫ్లవర్స్ వేయొచ్చు. ఈ లీవ్స్ నా దగ్గర స్పైడర్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వేసేస్తున్నాను. ఇది వేసేసుకొని అందులో కొంచెం గులాబీ మొక్కలు ఉన్నాయి నా దగ్గర. అది కూడా నేను తెచ్చి మా పాపకి స్కూల్ ఇనాగరేషన్ అప్పుడు ఎవరో తనకి ఫ్లవర్స్ బొకే ఇచ్చినారు. అప్పుడు అది పడేయాలా అనేసి పడేయకుండా అది నాకు తెచ్చి ఇచ్చింది. ఎట్లాగో నేను ఏదో ఒకటి చేస్తాననేసి. నేను అది 1 మంత్ నుంచి అవి అట్లాగే పెట్టినాను చూడండి. ఏం ఫ్రెష్‌గా అట్లాగే ఉన్నాయి. అసలు ఏం పాడవలేదు. ఆ కొమ్మలు మాత్రం కొంచెం పాడైపోయినాయి. కింద కాడలు కాడలు పాడైపోతే దానికి మనము ఈ లీవ్స్ అడ్జస్ట్ చేస్తూ నేను డబుల్ టేప్ అతికిస్తూ అది కనిపించకుండా చేసినాను అక్కడ. కింద అది నిల్చోవడానికి అనేసి స్టోన్స్ వేస్తున్నాను అందులో. ఆ కాడ నిల్చోవడానికి మనం స్టోన్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ కాడ చూడండి బ్లాక్ ఉంది అది కనిపించకుండా ఉండడానికి నేను అక్కడ డబుల్ టేప్ పెట్టేసి అది కనిపించకుండా చేసినాను. తర్వాత మిగతావి కూడా కాడలు అవి కొంచెం బ్లాక్నెస్ ఉంది కాబట్టి అది కనిపించకుండా లోపలికి పెట్టేసినాను. ఓకే. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మార్చుకుంటూ నీళ్ళన్నీ మార్చకుండా పువ్వులు తీయకుండా ఊరికే మనం అది చేంజ్ చేసుకుంటే పోతుంది. వాటర్ 10 డేస్ వరకైనా బాగానే ఫ్రెష్గానే ఉంటాయి. ఏమవ్వదు అసలు. పెటల్స్ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ అనుకోండి. పెటల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. పాడవదు అసలు. తర్వాత ఇంకొకటి ఇది చిన్నది ఒకటి నా దగ్గర ఐస్ క్రీమ్ కప్ ఉంటే దాన్ని అట్లాగే దాచిపెట్టినాను. ఇట్లాగే నేను ఏమైనా యూజ్ చేస్తానని మా పిల్లలు తెచ్చి నాకు ఇస్తూ ఉంటారు ఇది. ఇంట్లో మన దగ్గర ఏ క్రోటాన్ ముక్కలున్నా ఏవున్నా సరే పెట్టేసుకోవచ్చు ఇట్లా. పెట్టుకొని మధ్యలో ఒక ఫ్లవర్ ఏదో పెట్టేస్తే అయిపోతుంది అది. ఆకులు నిల్చోవడానికని నేను కింద ఒక స్టోన్ అది పాట్ నిల్చోవట్లేదు అందుకని స్టోన్ పెట్టినాను. లోపల ఒక 2 స్టోన్స్ వేసి కూడా పెడుతున్నాను అది ఆకులు నిల్చోవడానికని. ఇట్లా ఒక పాటుతో మనం 3 రకాలుగా చేసేసుకోవచ్చు.
నీళ్ళు మార్చకుండా పని ఒక 2 నిమిషాలల్లో అయిపోద్ది మనకది. ఓకే అండి. థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.